నోద్ధవోన్యపి మన్యూనో యద్గుణైర్వార్తితః ప్రభుః ఆత్మద్వయునం లోకం గ్రాహయన్ ఇహ తిష్టతు. గత శ్లోకంలో కృష్ణుడు ఉద్ధవుడిని తన భక్తులలో అగ్రగణ్యుడిగా భావిస్తూ అతడొక్కడే తనను గురించిన జ్ఞానాన్ని నేరుగా పొందడానికి అర్హుడు అనుకున్నాడు. దీని విషయం చెప్పుకున్నాము నిన్నటి క్లాస్లో. ఈ శ్లోకంలో ఉద్ధవుడి క్వాలిటీ గురించి కృష్ణుడు తలుచుకుంటున్నాడు. త్రిగుణాల చేత ఎప్పుడూ ప్రభావితుడు కాని కారణంగా ఉద్ధవుడు నాకంటే ఏ విధంగానూ తక్కువ కాదు. కనుక దేవదేవుడినైన నాకు సంబంధించిన విశిష్టమైన జ్ఞానాన్ని విస్తరింపచేయటానికి అతడు ఈ లోకంలోనే చూడొచ్చు. ఇక్కడ ఈ ప్రపంచంలో చాలామంది ఎందరినో దేవుడిగా భావిస్తూ ఉంటారు, లేదా దేవుడితో సమానుడు అనుకుంటూ ఉంటారు. నేను దేవుణ్ణి అని జనాన్ని మోసం చేసే బూటకపు గురువులు అవతారాలను పక్కన పెడితే సాధారణంగా ఎవరి నుంచైనా ఏదైనా సహాయాన్ని లేదా ప్రయోజనాన్ని పొందినప్పుడు ఆ సహాయం చేసిన వ్యక్తిని మీరు దేవుడు లాంటి వారు అంటుంటారు కృతజ్ఞతాపూర్వకంగా. అంటే ఏదైనా సరే ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడమో, లేదు కష్టాల్లో ఆదుకుంటారు. కొంతమంది డాక్టర్స్ ఉంటారనుకోండి, అనారోగ్యం నుంచి తప్పించి ప్రాణాలు నిలబెడతారు. ఇలా ఎన్నో సందర్భాలలో మనిషిని దేవుడిగా భావిస్తూ ఉంటారు. అంటే భగవంతుడు అంటే రక్షించేవాడని, కష్టాల నుంచి తప్పించేవాడని, కోరికలు తీర్చేవాడని అందరూ నమ్ముతారు. ఒక భూకంపము లేదా మరొక విపత్తు కలిగినప్పుడు ఎవరి ప్రోద్బలము లేకుండా సహజంగా దేవుడా కాపాడు అని ప్రార్థిస్తారు. ప్రమాదాలు వచ్చినప్పుడు భగవంతుని తలుచుకోవటము అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అయితే ఆ అవసరం తీరాక మర్చిపోతూ ఉంటారు. కానీ ఎవరు ఏ అపాయాలు లేకుండా సంతోషంగా ఉండటం లేదు. భౌతిక ప్రపంచం కదా ఇది. ఎప్పుడూ ప్రమాదం అనేది ఉండనే ఉంటుంది. పదం పదం యద్విపదం. అందువలన జగద్రక్షకుడు సర్వరక్షకుడు అయిన భగవంతుడిని ఎప్పుడూ మర్చిపోకూడదు. మంచి జరుగుతూ సుఖాల్లో తేలుతూ ఉన్నప్పుడు ఒకలాగా, కష్టాలు వచ్చినప్పుడు ఇంకోలాగా ప్రవర్తించకూడదు. దురదృష్టవశాత్తు సుఖంగా ఉన్నప్పుడు కనీసం దేవుణ్ణి తలుచుకోవటానికి కూడా తీరిక కోరిక లేని వ్యక్తులు కాస్త కష్టం కలిగేసరికి మొక్కులు మొక్కడము, అవి తీరకపోతే దేవుణ్ణి తిట్టడము, అసలు దేవుడు ఉన్నాడా అని ఆయన అస్తిత్వాన్ని సంశయించడము జరుగుతూ ఉంటాయి. అసలు భగవంతుడు అంటే ఎవరు, ఆయన స్థితి ఎటువంటిది ఎవరికి ఐడియా లేదు. భౌతిక ప్రపంచంలో అందరూ త్రిగుణాలతో ప్రభావితులై ఉంటారు. సత్వరజస్తమో గుణాలలో ఒక్కోసారి ఒక్కో గుణంతోనూ, ఇంకోసారి మిశ్రమ గుణాలతోనూ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ప్రవర్తిస్తూ ఉంటారు. భగవంతుడు వీటికి అతీతుడు. ఆయన తన ఉద్యమాన్ని నిర్వహించటానికి, ఆయన ఉద్యమం ఏంటి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన. వీటి కోసము భౌతిక ప్రపంచంలో అవతరించినప్పటికీ ఆయన పైన త్రిగుణాలు ఏమాత్రము ప్రభావాన్ని చూపించలేవు. ఇందువలన త్రిగుణమయ్యి అయిన భౌతిక శక్తి ఆయన తరఫున భౌతిక జగత్తు నియంత్రిస్తూ ఉంది. ఆయన అధీనంలో ఉన్న బహిరంగ శక్తి ఆయన పైన ప్రభావాన్ని చూపించలేదు కదా. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే స చరాచరం హేతునానేని కౌంతేయ జగత్ విపరివర్తతే. త్రిగుణాల చేత ప్రభావితుడు కాకపోవటం వలన ఉద్ధవుడు నాకంటే ఏ విధంగానూ తక్కువ కాదు అని కృష్ణుడు అనుకుంటున్నాడు. ఒక దేశాన్ని పరిపాలించే రాజు లేదా ప్రపంచాన్నేలే చక్రవర్తి భగవంతుడి పరంగా భగవంతుడి ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. అందువలన క్షత్రియుడైన రాజును నరదేవ అంటారు. ప్రాపంచిక బంధనాల నుంచి విడివడి పారమార్థికత వైపుకు నడిపించే గురువు కూడా భగవంతుడి ప్రతినిధిగా వ్యవహరిస్తారు. క్షత్రియులు భూవరులైతే బ్రాహ్మణులు భూసురులు. ఆధ్యాత్మికాచార్యుణ్ణి బ్రాహ్మణ దేవత అని కూడా అంటారు. అయితే కేవలం బ్రాహ్మణులైనంత మాత్రాన భగవంతుడి ప్రతినిధి అయ్యే అర్హత ఉండదు. భౌతిక ప్రపంచంలో వర్ణాశ్రమ వ్యవస్థను అనుసరించి
ఉన్నతమైన యోగ్యత కలిగిన వాళ్ళు బ్రాహ్మణులు. వాళ్ళను సత్వగుణానికి ప్రతీకగా చెప్తారు. రజస్తమ గుణాలకు ఏమాత్రమూ ప్రభావితులు కాకుండా సత్వగుణంలో స్థితులై ఉన్న వాళ్ళు బ్రాహ్మణ శ్రేష్ఠులు, భగవంతుని గురించిన అవగాహన ఉన్నవాళ్ళు. అయితే బ్రహ్మజ్ఞానాతీతి బ్రాహ్మణాన్ని, అయితే అంత మాత్రం చేత ఆ నాలెడ్జి సరిపోదు. భౌతికమైన సత్వగుణాన్ని దాటి ఆధ్యాత్మికమైన విశుద్ధ సత్వగుణాన్ని పొందాలి. విశుద్ధ సత్వం అంటే ప్రకృతి గుణాలతో ప్రభావితం కాకుండా ఉండేటటువంటి స్థితి. ఉత్తమము, ఉన్నతమైన ఆ స్థితిలో ఉన్నప్పుడు భగవద్విజ్ఞానము అనుభూతి అవుతుంది. అంతేగాని ఈ భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల్లో ఎక్కడున్నప్పటికీ కూడా నిరంతర భక్తియుత సేవాయుక్తులై ఉంటే వారు జీవన్ముక్తులు కాగలుగుతారు. శ్రీల ప్రభుపాదుల వారు భగవద్విజ్ఞానాన్ని లేదా భగవత్ చైతన్యాన్ని కృష్ణ చైతన్యంగా అందరికీ పరిచయం చేశారు. ఆయన న్యూయార్క్లో ఒక చిన్న స్టోర్ ఫ్రంట్ హౌస్లో తమకున్న కొద్దిపాటి శిష్యులతో ఉన్నప్పుడే ప్రపంచవ్యాప్తమైన ఒక ఉద్యమాన్ని ప్రారంభించాలి అని నిశ్చయించుకున్నారు. తమ సంస్థకు ఆయన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అని పేరు పెట్టారు. అందరూ ఆయన ఆకాశహర్మ్యాలు నిర్మిస్తున్నారు అనుకుంటారు. ఒక వృద్ధుడైన ఇండియన్ గురువు, వేలపైన లెక్కబెట్టేంతమంది శిష్యులు, వాళ్ళు కూడా ఆయన పట్ల ఆకర్షితులై వచ్చారే గాని భక్తి జ్ఞానంలో ఏబిసిడీలు కూడా తెలియదు. అటువంటి వాళ్లతో ఒక అంతర్జాతీయ సంస్థను స్థాపించటము అంటే గాల్లో నీళ్లు కడుతున్నట్లే అనిపిస్తుంది కదా. ఇంకా కొంతమంది, మీరు కృష్ణ కాన్షియస్ అని ఎందుకు అంటున్నారు, గాడ్ కాన్షియస్ అని పెట్టచ్చు కదా అని కూడా సలహాలు ఇచ్చారు. కానీ ప్రభుపాద తమ నిర్ణయం పట్ల స్థిరంగా ఉన్నారు. గాడ్ అంటే ఎందరికో ఒక వేగ్ ఐడియా ఉంటుందంతే. సుప్రీం గాడ్ అంటే ఓన్లీ కృష్ణ, ఈ కన్సెప్షన్ ఎవరికీ లేదు. అందువలన దివ్యమైన ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించే సంకల్పాన్ని, ఆ సంకల్పంతోనే ఆయన సంస్థకు నామకరణం చేయడంలోనే ఆ శ్రీకారం చుట్టారు. ఆ విధంగా ప్రారంభించిన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంస్థ కేవలం 10 ఏళ్ల సమయంలో ప్రపంచానికంతా అందుబాటులోకి వచ్చింది. కృష్ణ చైతన్య ఉద్యమము చిరుగాలిలాగా మొదలయ్యి ఒక ప్రభంజనంలాగా భూమండలం అంతా వ్యాపించింది. భక్తి అంటే ఒక పుణ్యకార్యం కాదు, ఒక ఆచార విధి కాదు, కోరికలు తీర్చుకోవడానికి ఆచరించే క్రతువు కూడా కాదు. నిజమైన భక్తి అంటే భక్తియుత సేవ. ప్రభుపాద ఎప్పుడూ భక్తిని కేవలం భక్తిగా కాకుండా భక్తియుత సేవ అనే ఆయన వివరించేవారు. భగవద్ విజ్ఞానము అంటే భగవంతుడికి సన్నిహితంగా ఉండడం. భగవంతుడికి సన్నిహితంగా ఉండడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. శుద్ధ భక్తిలో స్థితులైతే తప్ప అటువంటి మహాభాగ్యం దొరకటము అసంభవం. మరి శుద్ధ భక్తి ఎలా ఉంటుంది? శుద్ధ భక్తి లక్షణాలను భక్తిరసామృత సింధులో రూపగోస్వామి వివరించారు. సంపూర్ణమైన కృష్ణ చైతన్యంతో భగవంతుడి సేవలో నిమగ్నుడైన వ్యక్తిని ప్రపంచం అంతటికీ అత్యుత్తమమైన సేవ చేస్తున్న వ్యక్తిగా, ప్రతి వ్యక్తికి ఆనందాన్ని ఇచ్చేవాడిగా గుర్తించాలి. అంతేకాదు, సాధారణంగా దేవతల్లో కనిపించే లక్షణాలన్నీ కూడా అటువంటి వ్యక్తిలో ప్రకటితమవుతాయి. సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజుతో ఈ విషయం గురించి చెప్తున్నప్పుడు, కృష్ణుడి పైన అచంచలమైన భక్తి విశ్వాసాలను ప్రదర్శించే వారిలో నిస్సందేహంగా దేవతల లక్షణాలన్నీ పొడసూపుతాయి. అటువంటి భక్తులలోని ఉన్నత స్థాయికి చెందిన భక్తి తీవ్రతను చూసి దేవతలు కూడా వాళ్ళతో కలిసి జీవించాలి అని ఉలాట పడతారు అన్నారు. ప్రపంచంలో అందరూ సుఖం కావాలని అపేక్షిస్తారు, దుఃఖాన్ని ఎవరు కోరుకోరు. భౌతికమైన అనుభూతుల వలన సుఖం కలుగుతుంది, ఆధ్యాత్మిక అనుభూతుల వలన కూడా సుఖం కలుగుతుంది. అయితే ఏది నిజమైన సుఖం? భౌతికం అని దేన్నైతే అంటున్నామో ఇమీడియట్గా అది శాశ్వతమైంది కాదు అని తెలుసుకోవాలి. ఎంత కష్టపడి, ఎంత సాధించి, ఎంత సుఖానుభవం కలుగుతున్నా అది శాశ్వతంగా ఉండదు. పర్మనెంట్గా ఉండదని తెలిస్తే దాన్ని ఇంకా ఆ ఆనందాన్ని స్వేచ్ఛగా అనుభవించలేరు. పక్షులు, పావురాలు, పిచ్చుకలు లాంటివి తినడం కోసము కొంతమంది ఆరు బయట బాల్కనీలలో ధాన్యపు గింజలు చల్లుతూ ఉంటారు.
సహజంగానే తిండిపైన ఆశతో అవి దగ్గరకు వస్తాయి. ఒక క్షణం వాటిని గమనించి చూస్తే గింజలు తింటూ ఉన్నప్పుడు వాటి చూపులు చాలా వేగంగా అటు ఇటు కదులుతూ ఉంటాయి. ఏ క్షణంలో ఎటువైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో అని వాటి భయం. ఉష్ అంటే చాలు వెంటనే ఎగిరిపోతాయి. అభద్రత. కబీరాల్లో వధించటానికి మేకలు, గొర్రెలు లాంటి జంతువులని మందలుగా ఒక చోట కట్టి ఉంటారు. వాటి ఎదుట పచ్చగడ్డి కూడా ఉంటుంది. కళ్ళ ముందే ఒక్కో మేకను లాక్కుని వెళ్ళి చంపుతున్నా అవి చూస్తున్నాయి. అయినప్పటికీ తర్వాత వంతు తనదే అని వివేకం లేకుండా అవి సంతోషంగా గడ్డి తింటూ ఉంటాయి. అజ్ఞానం. కానీ మనుషులు పక్షులకు, ప్రాణులకు భిన్నమైనటువంటి వాళ్ళు. అభద్రతలకు, అజ్ఞానాన్ని గుర్తించగల వివేకం వాళ్ళకుంటుంది. ఎవరికైనా సకల సౌకర్యాలు సమకూర్చి ఇంకాసేపట్లో నువ్వు వర్ణించబోతున్నావు, ఈ లోపల వీటిని ఎంజాయ్ చెయ్యి అంటే ఏమైనా ఆసక్తిగా ఉంటుందా? ధ్యాసంతా తమకు రాబోయే ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి అనే దాంట్లోనే ఉంటుంది, కానీ ఆనందం అనుభవించడం అని ఉండదు. విచక్షణ. సో అది మానవుల్లో మాత్రమే ఉంటుంది. నిజమైన ఆనందం శాశ్వతమైనదిగా ఉండాలి. అది కేవలం భక్తి యోగంలో మాత్రమే దొరుకుతుంది. పరమభక్తి వలన లభించే ఆనందం శాశ్వతమైనది కావటం వలన అది సర్వోన్నతమైన స్థాయికి చెందింది. భగవద్గీత 3rd చాప్టర్లో 21వ శ్లోకము, యద్యద్ ఆచరితి శ్రేష్టస్తత్తత్ ఏవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తత్ అనువర్తతే. గొప్ప వ్యక్తులు లేదా ఉత్తములైనటువంటి నాయకులు ఏ పని చేస్తారో, అంటే ఎటువంటి పని చేస్తారో వాటిని సామాన్యులు కూడా అనుసరిస్తారు. ఆదర్శప్రాయమైన కార్యాలు చేయటం చేత ప్రపంచమంతా వాళ్ళని ఫాలో చేస్తుంది. ఈ శ్లోకం తర్వాత కృష్ణుడు ముఖ్యమైన ఇంకో విషయాన్ని గురించి చెప్పాడు. ముల్లోకాలను నేను చేసి తీరవలసిన కర్మలు అంటే పనులంటూ ఏవీ లేవు. దేన్నైనా పొందవలసిన అవసరం కానీ దేనికైనా కొరత కానీ నాకు లేదు. అయినప్పటికీ నేను విహిత కర్మలను ఆచరిస్తున్నాను. ఇక్కడ అందరికీ ఒక సందేహం వస్తుంది, రావాలి. పరమపురుషుడు, లోకేశ్వరేశ్వరుడు, ఆదిదేవుడు అయినటువంటి శ్రీకృష్ణుడు విహిత కర్మలను ఆచరించాల్సిన అగత్యం ఏముంది? దీనికి సమాధానం కూడా తర్వాత శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు. పార్థ, విహిత కర్మలను నేను శ్రద్ధతో చెయ్యకపోతే మానవులందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు, అంటే వాళ్ళు కూడా చెయ్యరు అని. యదిహ్యహం నవర్తేయం జాతు కర్మణ్యతంద్రిత మమ వర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వశః. ఆధ్యాత్మిక జీవితంలో అభ్యుదయం సాధించడానికి వీలయ్యేలాగా ప్రతి నాగరిక వ్యక్తి సంప్రదాయ సిద్ధమైన కుటుంబ ధర్మాలు, అంటే వాళ్ళు ఆచరించవలసినటువంటి ధర్మాలు ఉంటాయి. అటువంటి నియమ నిబంధనలు బద్ధాత్ములకే గాని కృష్ణ భగవానుడికి లేవు. అయినప్పటికీ ధర్మాన్ని పునఃస్థాపించటానికే అవతరించి ఉండటం వలన గృహస్థులకు విధించబడిన ధర్మాలన్నిటినీ కృష్ణుడు ఆచరించాడు. భౌతికమైన సంపదలు, సౌకర్యాలు అనుభవిస్తూ మనం మిడిసిపడుతూ ఉన్నామంతే మనకు అతిశయం. కానీ వినమ్రత ఎలా ఉండాలి అనే విషయాన్ని తర్వాత శ్లోకాల్లో వివరించారు. నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. హరే కృష్ణ.